సార్ మీరు ఈ వారం 10 రోజులు చూస్తున్నారు కేబినెట్ మంత్రులపైన రకరకాల ఊహాగానాలు చివాట్లు వాళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. వీళ్ళు వెనక ఎవరున్నట్టు సార్? ఇప్పుడు మనం గత చాలా రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కోమటిరెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ బట్టి విక్రమార్క ఆరోపణలు జరిగినాయో, బట్టి విక్రమార్క మీద కూడా మరి కొన్ని కథనాలు పత్రికలలో, ప్రముఖ పత్రికలలో రావటం వల్ల ఈ రాష్ట్రంలో ఒక పెద్ద గందరగోళమే, ఒక పెద్ద చర్చనే జరుగుతుంది. దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అన్నట్టుగా కొంతమంది పరోక్షంగా అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో దీని వెనకాల ఎవరున్నారు, దీనికి అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది, అసలు ఈ మంత్రుల మీద ఎందుకు వస్తున్నాయి అనేది ఒక అంతుచిక్కని సమస్యలాగా ఉంది. అయితే ఎటకేలకు ఈ ఆరోపణలు వచ్చి ఈ మంత్రుల మీద ఈ విధంగా మరి వాళ్లకు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో రేవంత్ రెడ్డి గారు ఉటావుటిన ఏందనంటే సిట్ను ఏర్పాటు చేసి దాని యొక్క పూర్వపరాలు వెలికి తీయటానికి ఏదో ప్రయత్నంగా వేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంకా ఇది ఎటేటో దారి తీస్తున్నట్టున్నది. ఇది మళ్ళీ తిరిగి మళ్ళీ ఏదన్నా ఉచ్చు చుట్టుకుంటుందా అనేది ఒక భయం కలిగినట్టుగా ఉన్నది. ఆయన సీటుకే ఎసరు పడుతుంది అన్నట్టు అనిపిస్తున్నట్టుంది. ఆ విధంగా మౌనంగా ఉంటే మళ్ళీ నేనే చేపించిందని అనుకుంటారో ఏమోనని చెప్పి మళ్ళీ ఆయనే ఉట్టిన ఈ సిట్టు, అదేవిధంగా అరెస్టులు, జర్నలిస్టులను అరెస్టు చేయటం, ఎన్టీవీలో ఏదైతే ప్రసారం చేయటం జరిగిందో వాళ్ళని అరెస్ట్ చేయటంతో ఇంకా ప్రభుత్వం ఏంటంటే సీరియస్గానే ఉంది. అంటే దీని విషయంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి పాత్ర లేదు అని అనిపించుకోవటానికి అన్నట్టుగా ఉంది అని కొంతమంది అంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమే. ఒక 2 సంవత్సరాలు కాగానే ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికైతే ఇక 2 సంవత్సరాలు కాగానే ఈ ముఖ్యమంత్రి పదవి కోసం ఉన్న ముఖ్యమంత్రిని దించేసి ఇక కొత్త వాళ్ళు రావటం కోసం అనేక మూటాలు, అనేక రకాల వదంతులు, అనేక రకాల కథనాలు సృష్టించి ఇక అధిష్టానానికి చేరవేస్తూ ఉంటారు. చేరవేసి ఇక మొత్తం ఈ ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నాడు, ఇతరులతోటి ఈ విధంగా కుమ్మక్కయ్యాడు, ఈయన ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, పార్టీని పట్టించుకోవటం లేదు, ఈయన ఉంటే పార్టీ గెలవదు అని ఈ రకంగా రాహుల్ గాంధీకి, అధిష్టాన వర్గానికి చేరవేసే తతంగం మొదలైంది. అయితే ఈ విధంగా కూడా కొంత ఎప్పటి నుంచో నడుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానికి ఉన్న సమస్య ఏంటిది అని అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆధారపడుతుంది. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ లేవు. కర్ణాటక, ఈ తెలంగాణ రాష్ట్రాలే ప్రధానమైనవి. వాళ్లకు మరి కార్యక్రమాలు, ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చాలి అని అంటే ఈ 2 ప్రభుత్వాల నుంచే మరి ఫండ్ కానీ, నిధుల సేకరణ కానీ జరగాలి. కాబట్టి మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు శక్తివంతమైనటువంటి వ్యక్తినే. పార్టీని ఆదుకోవటానికి ఉత్తర భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడు మరి ఆ ఖర్చులు అన్నీ కూడా మరి ఇక్కడి నుంచి పార్టీ ఫండ్ రూపంలో సేకరించడంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్గానే వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మరి ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారిని తీసివేయటము అనేది కేంద్ర అధిష్టానానికి, కాంగ్రెస్ అధిష్టానానికి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి చాలా తెలివైన వాడు. అన్ని గ్రూపులను కూడా మేనేజ్ చేసే శక్తి, అంటే అన్ని గ్రూపులను కూడా మేనేజ్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అనే దాంట్లో ఆయన ఒక ఆలోచనలకు వచ్చి వాటిని మేనేజ్ చేయటం అనేది కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా నేను ఇక్కడ ముఖ్యమంత్రి కనుక లేకపోతే మళ్ళీ పార్టీనే ధ్వంసం అయిపోతుంది, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, ఇక జరగాల్సిందంతా కూడా జరుగుతుంది అని ఒక రకంగా నయంగా భయపెట్టడము, ఒక రకంగా మళ్ళీ నేను ఉండటం వల్లనే పార్టీ బతుకుతుంది అని మళ్ళీ ఇంకో అర్థం వచ్చేటట్టుగా 2 పాత్రలు ఇతనే నిర్వర్తిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పటికైనా ప్రమాదమే. కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు కాగానే ముఖ్యమంత్రిని తీసివేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు జరిగింది. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు మారారు. ఇది ఎప్పటికైనా మోసమే ఉంటుందని, ఒకవేళ తనకు పోటీగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక 3 ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, బట్టి విక్రమార్క అయితే ఎప్పటి నుంచో అసలు మన జరిగిన ఎన్నికలలోనే బట్టి విక్రమార్క గట్టిగా నేనే ముఖ్యమంత్రి అన్నట్టుగా కూడా బలంగా పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి. సరే, మొత్తం మీద ఏదో రాజీ జరిగి చివరికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండటం వల్లనే, కేసీఆర్ను బలంగా ఢీకొనటం వల్లనే
మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పి నేనే గెలుపుకు కారణము అనేది గట్టిగా చెప్పటం వల్ల అధిష్టానం ఏందనంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. సరే 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏంటిది అని అంటే ఈ పోటీగా ఉన్న వాళ్ళ మీద ఏమైనా లేకపోతే ఈ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళ మీద ఏమన్నా ఒక మచ్చలాగా లేదన్నా బురద తల్లి లేకపోతే వీళ్ళు ఈ కుంభకోణంలో ఉన్నారు, ఈ రకమైన దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళ మీద కొన్ని కథనాలు కొన్ని ఆరోపణలు సృష్టిస్తే ఇక వాళ్ళు ముఖ్యమంత్రి పదవిలో పనికిరారు కాబట్టి ఇక నేనే ఉంటాను అనే ధోరణి ఉండే అవకాశాలు ఉంటాయి అనుకోవటానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ చిత్రాంగం అనేది ఉన్నది. రాజకీయ చిత్రంగం ఎందుకనంటే పోటీగా ఉన్న వాళ్ళ మీద ఒక ఆరోపణ వేసి మచ్చ ఉంటే అది మచ్చలాగా ఉండిపోతుంది. ఓహో ఇతను కోమటిరెడ్డి గారు ఈ విధంగా వ్యవహరించింది కాబట్టి ఈయనను ఎట్లా ముఖ్యమంత్రిగా పెడతారు, లేకపోతే బట్టి విక్రమార్క ఈ విధంగా ఆర్థిక కుంభకోణాలలో కానీ ఇంకా ఇతరత్రా కానీ ఉన్నారు అని బయటికి ఒక ప్రచారం జరిగితే ఈయన అసలు ఉండటానికి ఎట్లా అర్హుడు అనేది పార్టీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ఆరోపణలు వచ్చే విధంగా ఈ ఆర్థిక ఇన్వాల్వ్మెంట్ నేరాలు చేసే విధంగా ప్రోత్సహించి మళ్ళా చేసిన తర్వాత వాటిని బయట పెట్టి మళ్ళీ వాళ్ళను అనగదొక్కే ప్రక్రియ ఏదన్నా ఉందా అనేది కూడా కొంతమంది అంత తీవ్రంగా కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమందే ఈ విధంగా ఆరోపణలు వచ్చేటట్టుగా చేసి ఈ విధంగా వాళ్లకు ఆర్థిక నేరాలు లేకపోతే ఆరోపణలు ఇంకో రకమైన వాటిని చిత్రీకరించి ఇక వాళ్ళని ఏందనంటే బ్లేమ్ చేసి ఇంకా తనకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని అదే విధంగా కొనసాగించాలనే పద్ధతి ఏదన్నా ఉందా అంటే హైకమాండ్ ఈయన వైపు చూసినట్టు ప్లానింగ్ జరుగుతుంది. ఎవరిని మార్చినా ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి, వీళ్ళ మీద ఈ మచ్చ ఉంది వీళ్ళ మీద ఈ మచ్చ ఉంది అని ఇంకా చివరికి ఇక మంచుకో చెడుకో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రినే కొనసాగిస్తే సరిపోతుంది అనే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారా ఏంది అనేది కూడా ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు నిజము అనేది అది తేలాల్సిందే కానీ లేకపోతే సడన్ గా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మంత్రుల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు రావటము అనేది నిజంగా ఊహించంది కదా, ఎవరు ఊహించలేదు ఇది. అంతే విధంగా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఈ పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గురించి ఏదో కొంత ఒకటో రెండో అన్నట్టుగా మొదలుపెట్టి కానీ మిగతా వాళ్ళ మీద ఎక్కువ వాళ్ళ మీద నెగిటివ్గా అంటే మంత్రుల మీద ఈ ముఖ్యమంత్రి పదవికి పోటీగా ఉన్న వ్యక్తుల మీద ఎక్కువ దుష్ప్రచారం చేసే విధంగా కూడా ఈ డిజిటల్ ఛానల్స్ ఏదైతే సోషల్ మీడియా ఉందో ఆ సోషల్ మీడియా కొంత నేను గమనించేది ఏంటంటే 3-4 నెలల నుంచి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్కువ తిడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ఇతర మంత్రుల మీద ఎక్కువ అటాక్ చేసే విధంగా కొన్ని ప్రసారాలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎన్టీవీ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ అనేది ఇప్పుడు రంగంలోకి దిగినాయి. కానీ వీళ్ళిద్దరు రంగంలోకి దిగక ముందు అసలు యూట్యూబ్ ఛానల్లే ఈ శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా లేకపోతే కోమటిరెడ్డి గారు ఇట్లా లేకపోతే బట్టి గారు ఇట్లా అని వాళ్ళ పార్టీలో సరిగా లేరు ఒక ప్రసారము ఈ విధంగా చేసి ఒకటి ఏదో సన్నగా అంటే తెలియకుండా లోపల మెల్లగా ఒక తతంగం జరిగినట్టుగా కూడా కొంత ప్రజలకు కొంత ఈ అర్థమైంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అధికారం కోసం కుమ్ములాట ఇప్పుడు మొదలైంది. ఇంకా తీసేస్తారు. ఇక కొంతమందిని అయితే అసలు వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసేస్తారు, వీళ్ళ స్థానంలో ఇంకోళ్ళు రాబోతున్నారు అని కూడా కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానళ్ళు పనిగట్టుకొని మరి ప్రచారం చేసి దెబ్బకొట్టి అంటే వాళ్ళ యొక్క ఇమేజ్ని ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కొన్ని ప్రసారాలు అయితే జరిగినాయి. అవి దాని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది వేరే. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పోటీ జరగకుండా పోటీలో లేకుండా చేసే ఒక సున్నితంగా ఎవరికి తెలియకుండా అదొకటి ఇంటర్నల్గా జరిగింది అనేది ఒక అవగాహన అయితే ఉంది. కాబట్టి నేననేది ఏంటంటే మీడియా కూడా అత్యుత్సాహంతో మీడియా కూడా ఇంకా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు మీడియా ఎట్లా ఉంది అని అంటే కొన్ని నాయకుల కిందనే మీడియాలు ఉంటున్నాయి. ఇప్పుడు అంటే ఒకే పార్టీలో ఉన్న మంత్రులకు
ఒక 2-3 మీడియాలు ఒక మంత్రికి సపోర్ట్ చేయటం, మిగతా మంత్రులకు వ్యతిరేకంగా ఉండటం, ఒక మీడియా ఒక మంత్రికి సపోర్ట్గా ఉండటం, మళ్ళీ ఇంకో మంత్రికి సపోర్ట్గా ఉండటం. మీడియా అట్లా ఉండడానికి రాజకీయ నాయకులే సార్ కారణం. అయితే పోషిస్తున్నారు వీళ్ళు. రాజకీయ నాయకులు ప్రోత్సహించకుండా ఏ మీడియా కూడా స్వతంత్రంగా ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఏదో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలను కల్పిస్తాము అని చెప్పితేనే, ప్రోత్సహిస్తేనే ఈ పార్టీలో కోమటిరెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే మీడియా ఒకటి తయారవుతుంది, బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా మాట్లాడే మీడియా ఒకటి తయారవుతుంది. లేదా రేవంత్ రెడ్డి గారి మీద కూడా మళ్ళీ వీళ్ళందరినీ తిట్టి రేవంత్ రెడ్డి గారి మీద తిట్టకపోతే మళ్ళీ అనుమానం వస్తుందని ఒక కథనం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా సన్నగా చిన్న చిన్న ఆరోపణలు మళ్ళీ ఈయనను కూడా తిట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి ఈ మంత్రి ఇట్లా ఉంటే ముఖ్యమంత్రికి ఇమేజ్ పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఇమేజ్ పోతుంది, కాబట్టి మంత్రి చేసే చర్యలు సరిగా లేవు అని ఆ మంత్రుల మీద ఎక్కువ అటాక్ చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. అంటే వీళ్ళంతటా వీళ్ళే స్వచ్ఛందంగా దూసుకొని పోయి అసలు మీడియా అనేది ఏంటంటే వచ్చిన వార్తలను ఆధారంగా రిలేటెడ్గా మాట్లాడాలి. కానీ ఆ విధంగా కాకుండా ఒక్కొక్క మీడియా బ్లాక్మెయిల్ చేసే విధంగా, లేకపోతే వాళ్లకు భూముల తతంగంలో కానీ, మంత్రుల విషయాల్లో కానీ, బెడ్రూమ్ విషయాల్లో కానీ, అంతర్గత విషయాల్లో కానీ ఇంత వేగంగా చొచ్చుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నాయి. వీటి వెనకాల ఎవరున్నారు అనేది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.